అసలు ఈ మూవీ రాసింది, తీసింది ఇంద్రగంటి మోహన్ కృష్ణ అనేనా? కొంచెం డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ అంటే ఒక సపరేట్ తన బ్రాండ్ ఉంది. తన బ్రాండ్ ఆఫ్ సీన్స్, తన బ్రాండ్ ఆఫ్ టెంప్లెట్స్ అండ్ తన బ్రాండ్ ఆఫ్ డైరెక్షన్ ఉంది. సో అలా అనుకునే మనం థియేటర్కి వెళ్ళాం. అలా వెళ్ళిన ఆడియన్స్కి అయితే ఒక రకమైన డిసప్పాయింట్ అనే చెప్పాలి ఈ మూవీ. సో ఈ మూవీ ఏంటి అంటారా? అదేనండి, మన ప్రియదర్శి నటించిన సారంగపాణి జాతకం. ఈ రోజే థియేటర్స్ రిలీజ్ అయింది. సో ఈ మూవీ ఎలా ఉంది, దీని గురించి అయితే ఒకసారి మాట్లాడేసుకుందాం. ఆనెస్టీగా చెప్పాలంటే నాకైతే ఈ మూవీ పెద్ద నచ్చలేదండి. నేను ఏదైతే ఆశించాను ఈ మూవీకి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో ఏదైతే నేను ఎక్స్పెక్టేషన్ పెట్టినానో ఆ ఎక్స్ప్రెషన్ అయితే రీచ్ అవ్వలేదు. నాకైతే పెద్ద నచ్చలేదు. మేబీ కొంతమంది ఆడియన్స్కి నచ్చచ్చు, బట్ నాకు మాత్రం యాజ్ ఏ స్పెషల్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఫ్యాన్ నాకైతే ఈ మూవీ పెద్ద నచ్చలేదండి. మెయిన్గా ఈ మూవీలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గురించే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే హీఈస్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ యాజ్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్. రిమైనింగ్ ఆల్ ఆర్ ఓకే, సింపుల్గా చెప్పాలంటే. బట్ ద మెయిన్ ఫ్లా ఈజ్ ఇన్ రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, దట్ ఈస్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రియదర్శి అయితే తన శక్తి మేర అయితే చాలా వరకు ట్రై చేశాడు. అండ్ కామెడీ విషయంలో కూడా, బట్ కామెడీ అనేది మరీ అంత ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అని చెప్పలేం. అక్కడక్కడ ఒక చిన్న చిన్న నవ్వు వస్తాయో కానీ, బట్ 2.5 hours త్రూ అవుట్ అయితే కామెడీ అయితే కాదు. సో అది ఒక మైనస్. మనం మొత్తం కామెడీ కూడా కలుపుకుని పోతే, ఎందుకంటే ఈ మూవీలో ఉండేది ప్రియదర్శి, వెన్నెల కిషోర్ అండ్ వైవా హర్ష. ఇటువంటి ముగ్గురు ఉద్దండులు కామెడియన్స్ని పెట్టుకొని మూవీ అంతా కామెడీ అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అంత కామెడీ అయితే, అంత పగలబడి నవ్వే అంత కామెడీ అయితే మూవీలో అయితే ఖచ్చితంగా లేదు. నాకైతే పెద్ద నవ్వు రాలేదు. అండ్ వీళ్ళ క్యారెక్టర్ వరకు వీళ్ళైతే కొంచెం బాగానే చేశారు. ఈవెన్ మన వైవా హర్ష సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ మన వెన్నెల కిషోరు అండ్ ప్రియదర్శి ఇద్దరైతే త్రూ అవుట్ లెంత్ ఇద్దరు హీరోలు అని చెప్పాలి. మూవీ మొత్తం కనిపిస్తారు. వైవా హర్ష అండ్ సెకండ్ హాఫ్లో ఉంటాడు, బట్ తను కూడా చాలా ఎంగేజింగ్గా చేశాడు. తన ఇన్నోసెంట్ చామ్ వల్ల కొంచెం ప్లస్ అయింది ఈ కామిక్కి. అండ్ అదేవిధంగా వెన్నెల కిషోర్ వన్ లైనర్స్ అండ్ కొంచెం కన్ఫ్యూజన్ డైలాగ్స్ ఇవన్నీ ఊరికే కొంతవరకు వర్కౌట్ అయినాయి. పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ పర్టికులర్గా హీరోయిన్ రూపా కొడువాయ్, తను కూడా జనరల్గా ఇంద్రగంటి మోహన్ కృష్ణ మూవీలో హీరోయిన్ అంటే ఒక స్పెషల్ అపియరెన్స్ ఉంటుంది. అండ్ సో ఇక్కడ కూడా ఆ అపియరెన్స్ అయితే ఉంది. అండ్ తను బాగానే చేసింది. తన రోల్ వరకు చాలా బ్రీఫ్ రోలే, బట్ తను బాగానే చేసిందని చెప్పాలి. నేను ఇచ్చే రేటింగ్ ఈ మూవీకి 2.5/5.